మేము నేపాల్ టూర్ వెళ్ళినప్పుడు ముక్తినాథ్ వెళ్ళే దారిలో పోఖ్రా దగ్గర ల్యాండ్ స్లైడింగ్ అయిందనమాట. మా బస్సు అక్కడ ఆపేశారు. సో, మా కజిన్స్ అందరం కలిసి వెళ్ళాం మేము అక్కడికి. అక్కడ మా కజిన్ సునీత తనకి కొంచెం స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఇది అంటే ఇష్టం బాగాని. అక్కడ చాలా ప్లాస్టిక్ బాటిల్స్ అన్నీ పడేసి ఉన్నాయన్నమాట. సరే మా బస్సు ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ ఆగిపోయింది. మేమందరం దిగి అంతా కొంచెం డస్ట్‌బిన్ కవర్స్ ఉంటే బస్సులోని అవన్నీ తీసి కింద పెట్టి మొత్తం అంతా క్లీన్ చేసామన్నమాట. మొత్తం ఒక 5, 6 బస్సులు ఆగాయి. మొత్తం ఆ ప్లేస్ అంతా కూడా మేము ఆ ప్లాస్టిక్ బాటిల్స్ అన్నీ అందులో వేసి అంతా మొత్తం క్లీన్ చేసాము. అది చాలా ప్రమాదకరమైనటువంటి దారి. నిజం చెప్పాలంటే ముక్తినాథ్ వెళ్ళే దారి చాలా డేంజరస్ దారండి. ఇలా ప్లాస్టిక్ బాటిల్స్ అవన్నీ కూడా తాగేసి రోడ్డు మీద వేసేస్తే అది కార్ టైర్లలో కానీ, జీప్ టైర్లలో కానీ అన్ని టైర్‌లో గుచ్చి అది పట్టుకుంటే అది చాలా ప్రమాదం అనమాట. ఆ బండి స్కిడ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఒక కవర్ పెట్టుకొని మీ వెహికల్స్‌లో అందులో వేసుకోండి బాటిల్స్ అన్నీ కూడా. చాలా బాటిల్స్ అండి. మేము ఏరింది చాలా తక్కువ ప్లేస్‌లో అయినా కూడా ఒక 3 బ్యాగ్స్ వచ్చాయన్నమాట. అంత ప్లాస్టిక్ బాటిల్స్ ఉన్నాయి అక్కడ. మనం మనమే కదా మన పరిసరాలని శుభ్రం చేసుకోవాలి. మోడీ గారు స్వచ్ఛ భారత్ అన్నారు కదా! మనం వేరే కంట్రీ వెళ్ళినా కూడా అక్కడ క్లీన్‌గా ఉంచడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. కొంతమందికన్నా ఇది ఉపయోగపడితే చాలా హ్యాపీ. ఓకేనా? థ్యాంక్ యూ. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ నేపాల్. థ్యాంక్ యూ.